ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తారు. ఒక యవనస్తుడు ఉండేవాడు, ఆయన పేరు సాంబో అనేటువంటి యవనస్తుడు. సాంబో అనేటువంటి యవనస్తుడు ఒకరోజు సోక్రటీస్ అనేటువంటి ఒక మంచి దైవభక్తి కలిగిన దైవజనుడు, క్రీస్తు శకము 4వ శతాబ్దంలో ఈ సోక్రటీస్ అనేటువంటి దైవజనుడి దగ్గరికి సాంబో అనేటువంటి ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి అడిగాడు. ఏమడిగాడంటే, అయ్యా, నాకు వాక్యం తెలుసుకోవాలని ఆశ ఉంది, నా కోసం మీరు ఏదైనా వాక్యాన్ని చెప్పగలరా, నాకు వాక్యోపదేశం చెయ్యండి అని ఈ యవనస్తుడు ఆ సోక్రటీస్ అనేటువంటి దైవజనుడిని అడిగాడు. అడగగానే ఏం చేశాడు, సరే నేను నీకు వాక్యం చెప్తాను, మనందరం కూడా బైబిల్ తీసి చదువుదామని చెప్పి వాళ్ళిద్దరు కలిసి బైబిల్ తీసి నేను నీకు చెప్తానని చెప్పి 39వ కీర్తన మొదటి వచనం చదివాడు. చదవండి. 39వ కీర్తన. అంతే. ఆ దైవజనుడు ఏం చేశాడంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు, ఇంతవరకు చదివాడు అంతే. చదివేసరికి దైవజనుడు నా నాలుకతో పాపము చేయకుండానట్లు అని లోపల పరుగని పారిపోతున్నాడంటే యవనస్తుడు. సోక్రటీస్ ఆగాయి అంటే ఆగట్లేదు, అసలు పరిగెడుతున్నాడు. అలా పరిగెట్టిన తర్వాత మళ్ళీ కనబడలా. ఇదేంటి వీడు వాక్యం చెప్పమని వచ్చాడు, అసలు వాక్యం కంప్లీట్ కూడా చేయలేదు, అప్పుడే పరిగెడుతున్నాడేంటి అని నాకు అర్థం కాదు. సరే, మొత్తం మీద వదిలేశాడు. చాలా కాలం గడిచిపోయింది. 19 సంవత్సరాల తర్వాత, ఇది జరిగిన సంఘటన, నేను కల్పించి చెప్పేది కాదు, చరిత్రలో జరిగిన సంఘటన. సరిగ్గా 19 సంవత్సరాల తర్వాత ఈ సోక్రటీస్ అనేటువంటి దైవజనునికి ఈ సాంబో అనేటువంటి ఆ యవనస్తుడు ఒక మార్కెట్లో కనబడ్డాడు. కనబడి ఈయన గుర్తుపెట్టి, అయ్యగారు వందనాలన్నాడు. ఏంట్రా నీకేం పిచ్చి పట్టింది, వాక్యం చెప్పమని వచ్చావు కదా, వాక్యం చెప్పడానికి నేను ప్రయత్నం కూడా చేయలేదు, అసలు వాక్యం చదివే లోపల పారిపోయావు ఏంటి, ఇన్ని సంవత్సరాలు కనబడకుండా పోయావు ఏంటి కారణం, ఎందుకు పారిపోయావు అని అడిగాడు. అడిగేటప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, అయ్యా, మీరు నా నాలుకతో పాపము చేయకుండానట్లు అనే వాక్యం చదివేసరికి నా నాలుకతో చేసేటువంటి పాపాలన్నీ నాకు గుర్తుకొచ్చాయి. ఆ పాపాన్ని సరిచేసుకోవడం కొరకు నేను పరిగెత్తాను. ఆ పాపాన్ని సరిచేసుకున్న తర్వాత మళ్ళా మీ దగ్గరికి వచ్చి నేను ఇంకొక కొత్త వాక్యాన్ని నేర్చుకుందాం అనుకున్నాను. మీరు నాకు ఆ వాక్యాన్ని, ప్రసంగాన్ని చేయనక్కర్లేదు. ఆ వాక్యం చదివితేనే ఆ వాక్యము నా గుండె లోతుల్లోనికి అది ప్రవేశించింది, నన్ను చాలా గట్టిగా పట్టింది, నాలో ఉన్న పాపాన్ని బయటపెట్టింది. అందుకని నా పాపాన్ని సరి చేసుకోవడానికి ఎందుకు నీ దగ్గరికి రాలేదంటే 19 ఏళ్ళు పట్టిందండి, ఇంకా నేను నా నాలుకను సాల్వ్ చేసుకుంటున్నాను అన్నాడు. ఎంత అద్భుతం! అట్లాంటి మనసు కనుక మనకు ఉండుంటే మనకు ఏ 20 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు జరిగింది. అవునగా, చర్చి కూడా ఎన్నిసార్లు వెళ్తాం మనం, ప్రతి వారం వెళ్ళాం. నిజంగా మనం సరి చేసుకునే వాళ్ళమైతే ఒక రోజు వెళ్ళి మళ్ళీ సరి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పటికో అది సరి చేసుకోవడానికి 5 ఏళ్ళు పట్టవచ్చు. సాంబో అనే వ్యక్తికి 19 ఏళ్ళు పట్టిందని మనకి ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు. అప్పటికి ఇంకా తను ఒక 40-43 సంవత్సరాల తర్వాత ఆయన అంటున్నాడట, నేను ఇంకా నా నాలుకని నేను సాధువు చేసుకుంటున్నాను, ఇంకా నేను బాగు చేసుకుంటున్నాను. ఇట్లాంటి యవనస్తులు మరి మీలో ఇలాంటి తృష్ణ కలిగి, ఇంత ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడే కాదు, మీరు మీ సహవాసాల్లో ఉన్నప్పుడు, లేక మీరు బైబిల్ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, లేకపోతే మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఏదైనా ఒక వర్తమానాన్ని మీరు సభలో విన్నప్పుడు, నిజంగా ఇలాంటి ఆలోచన కలిగి, ఇలాంటి ఆసక్తి కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారు. నా జనులు రాదగిన విధముగా నా యొద్దకు వచ్చి నా జనులైనట్టు నీ దగ్గర కూర్చొని నా మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి
ప్రవర్తింపరు. ఈ వచనాలన్నీ మనకి శ్లోకాలలాగా కంఠోపతం కదా. ఇప్పుడు ఏదైనా వచనం చెప్పండి, టక్కుని తీసాడు రాస్తారు. కాంపిటీషన్ పెట్టంటే వెంటనే బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలు పాస్టర్ల కంటే ఎక్కువగా మీరే చెప్పగలరు. క్విజ్ పోటీ పెట్టండి, ప్రైజ్ వచ్చేస్తుంది. అవునా? క్విజ్ పోటీ పెడితే ప్రైజ్ వచ్చేస్తుంది. పాటల పోటీలు పెడితే మంచి ప్రైజులు వచ్చేస్తాయి. చాలా బాగా పాడగలరు. ఎవరికి ప్రైజ్ ఇవ్వాలో అర్థం కాదు. బైబిల్ రెఫరెన్స్ పోటీలు పెడితే ప్రైజ్ వచ్చేస్తుంది. అవునా? అట్లాగనే బైబిల్ రిటర్న్ ఎగ్జామ్ పెట్టినా చాలా మంచి మార్కులు వస్తాయి. దేవుడు వీటిని చూడండి, మీకు ఎంత మంచి స్వరం ఉంది, ఎంత బాగా పాటలు పాడగలుగుతున్నారు. అందుకని గాడ్ మెజర్స్ నాట్ బేస్డ్ ఆన్ అవర్ ఎబిలిటీస్ బట్ బేస్డ్ ఆన్ అవర్ క్యారెక్టర్. మన యొక్క తలాంతులను ఆధారముగా చేసుకొని దేవుడు ఒక వ్యక్తిని, తన ఆత్మీయతను, తన ఆత్మీయ అభివృద్ధిని కొలవడు. మరి దేని ఆధారంగా కొలుస్తాడంటే హీ మెజర్స్ బేస్డ్ ఆన్ అవర్ క్యారెక్టర్. అంటే మన గుణశీలాన్ని బట్టి, లేక మనము క్రీస్తు పోలికలోనికి ఎంతవరకు వస్తున్నాం. మనం కోరికను ఎవరుస్తుంది కదండి, నాకు చాలా కోరికలు ఉంటాయి, పెద్దోళ్ళు అంటే చాలా జయించాలనుకుంటా. అట్టేం లేదు. పెద్దోళ్ళు అవ్వచ్చు, ముసలోళ్ళు అవ్వచ్చు, వృద్ధాప్యం అవ్వచ్చు. అర్థమైందా? 90 ఏళ్ళ మనిషి కూడా నీకు పెళ్లి చేయాలంటే చేసే అంటాడు. అట్లాంటిది దీనికి శోధనకి, పాపానికి వయసుతో నిమిత్తమేమీ లేదు. అందుకని ప్రతి యవనస్తులు, యవనస్తురాలు, పెద్దలు, వయసు దాటిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. దీనికి వయసుతో నిమిత్తం లేదు. అప్పుడప్పుడు పేపర్లు చూస్తున్నాం, 75 సంవత్సరాలు కలిగినటువంటి ముసలోడు చిన్న పిల్లలని పాడు చేస్తాడు. వాడికి ఏం పోయే కాదు. ఎందుకనంటే వాడి స్వభావమే చెడిపోయింది, వాడి నేచర్ చెడిపోయింది. అందువలన దేవుని యొక్క వాక్యము మనము ఎంత ఆసక్తిగా మనం వింటున్నాం, ఎంత ఆసక్తిగా మనం ఆయన వాక్యం దగ్గరికి వస్తాం. సాంబోలాగా మనం కూడా ఒక వాక్యాన్ని పట్టుకొని జీవితాంతం ఈ వాక్యం నేర్చుకుంటే బాగుంటుందని మీరు ఎప్పుడైతే తలంచారు. నాలుకను సాధువు చేసుకుంటారు, నాలుకను సాధువు చేసుకుంటారు, ఇంకా చేసుకో. నేను బైబిల్ గ్రంథంలో ఇంతవరకు ప్రసంగించినటువంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి, ఇంతవరకు ఇంకా చెప్పలేదు. నేను ప్రసంగం ప్రిపేర్ చేశాను, తెలుసు, నేను బాగా చెప్పగలను. దానికన్నీ ఇల్లస్ట్రేషన్స్, దాని అర్థాలు, దాని గ్రీకు పదము అవన్నీ తెలుసు. నాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కానీ దేవుడు నువ్వు చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే నీకు ఆ బతుకులేదు అన్నాడు. అందుకే మానేసి అదే బైబిల్ చదవన్నో నీ బాధలు తీరన్నో, సత్యదేవుడు నిత్యదేవుడు ఏ పాపం మెరుగని యేసు దేవుడు, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను. సృష్టిని చూసి మనం జ్ఞానోదయం కలిగి దేవుని దగ్గరికి వచ్చి బైబిల్ చదువు, నీ బాధలు తీరుతాయి అన్నాడు. కానీ నేనేమంటానంటే నీ బతుకులు మారుతాయి. బైబిల్ చదవన్నో మీ బతుకులు మారన్నో. ఏం మారితే బైబిల్ చదివితే? మరి చదువుతున్నాం మనం, మీరు రెగ్యులర్ చదువుతున్నారు నాకు తెలుసు. మీరు చాలా నమ్మకంగా, ఎస్పెషల్లీ మన సహవాసం మన వాళ్ళందరూ రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి బైబిల్ చదువుతూనే ఉంటారు. చదవడంలో ఏమీ తక్కువేం లేదు. మనం రెగ్యులర్గా చదువుతారు, మీరు చక్కగా ప్రార్థన చేసుకుంటారు కదా. తర్వాత లోకంలో చేయాల్సిన పనులన్నీ మామూలుగా చేసేస్తారు. ఏం చేయాలనుకుంటే అది చేసేస్తారు, ఏమనాలంటే అది అనేస్తారు కదా. లోకంలో వచ్చేటువంటి ఏ ఫ్యాషన్ ఉంటే ఆ ఫ్యాషన్ కదా, ఏది నచ్చితే మనసుకి అది చేశారు. అందుకని దావీదు ఏమంటున్నాడు 119 కీర్తన, నేను నీ ఎదుట పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును, చూడండి ఒకసారి, 119వ కీర్తన 119వ కీర్తన 9వ వచనం చూడండి. 11వ వచనం చాలు, 11 అంటే 9 నుంచి చదవచ్చు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఎట్లా చూసుకోవాలంటే మనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతని. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను,
నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఎక్కడ ఉండాలి? మనసులో కాదు. వాక్యం ఎక్కడ ఉండాలి? గుండెల్లో ఉండాలి. మన పాత నిబంధనలో యోవేలు గ్రంథం అనుకుంటాం. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, స్తుతిస్తుంటే ఉపవాసం అంటున్నారు. అప్పుడు యోవేలు అంటాడనమాట, మీరు చాలా ఉపవాసాలు ఉండి తెగ ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఏం చేయమన్నాడు? మీ వస్త్రాలు చించుకోవడం కాదు, ఏం చేయమన్నాడు? మీ హృదయములను చించుకోండి. వస్త్రాలు చించుకోవడం అంటే అర్థం ఏంటి? ఇది బయటికి కనిపించేటువంటి భక్తి, అవునా? బయటికి మనం చేసేటువంటి భక్తి. ఏంటా భక్తి? బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, తర్వాత ఉపవాసం ఉండడం, చర్చికి వెళ్ళడము, బైబిల్ స్టడీకి వెళ్ళడము, మీటింగ్స్కి వెళ్ళడము, చర్చిలో పరిచర్య చేయడం, ఇవన్నీ మంచి పనులే, చేయొద్దని అంటే. ఆ మంచి పనులు చేయడం ద్వారా, నీవు బైబిల్ చదవడం ద్వారా బైబిల్ ఏం చేయాలంటే నీ గుండెను చీల్చాలి. బైబిల్ చదివినప్పుడు ఏం చేయాలి? నీ గుండెని చీల్చేసేయాలి. నిన్ను వెంటాడయ్యాలి. నీకు మనసు పట్టకూడదు. పాపాన్ని విడిచిపెట్టేంత వరకు, ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగించుకునేంత వరకు అది నిన్ను డిస్టర్బ్ చేయాలి. అంతగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఎంతగా ధ్యానించాలంటే, క్రొవ్వు మెదడు దొరికినట్లు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ధ్యానించాను. ఐస్ క్రీమ్ ఉంటుంది చూడండి, ఐస్ ఉంటుంది, ఐస్ను చీకుతారు చూడండి, అయిపోయేదాకా చీకుతారు, ఒకసారి అని పడేస్తారు. సొంగ కారుతుంటే అదంతా కారిపోయినా కానీ అంటాడు, ఆ పైది కిందికి వచ్చినా కానీ ఆయన మింగేస్తాను కదా. ఎంత బాగా చీకి 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 చివరికి పడేస్తాం. మామిడికాయ ఉంటుంది చూడండి, కొన్ని పీచు మామిడికాయలు ఉంటాయి, లోపల ఉన్న దాన్ని గుజ్జు పట్టుకొని అలా చీకి చీకి ఎంతవరకు దాంట్లో ఉన్న రసం అంతా తీసుకునేంతవరకు మనం చీకేస్తాం. అట్లాగనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ మాటలు నేను ఏం చేస్తున్నాను? నీ వాక్యమును నా హృదయం ఉంచుతాను. పాట కూడా పాడతాం మళ్ళీ. I have hidden your word in my heart that I might not sin against you. నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని, అది తెలుగులో లేని పాట. నీ వాక్యమును నా నింపు కొందును దేవా, నీ వాక్యమును నా హృదయముతో నింపు కొందును దేవా, నే పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. వాక్యముతో నింపుకుంటామని పాట పాడతాము, వాక్యాన్ని కూడా చదువుతాం, కానీ అసలైనటువంటి పని దేవుని వాక్యం మన హృదయంలో ఎంతవరకు చేస్తుంది. ఇది చేయాలంటే మీరు ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించడం మాత్రమే. ఈ వాక్యం ఎక్కడ ఉండాలి? నీ గుండెను చీల్చాలి. గుండెను చీల్చాలంటే ముందు నువ్వు దేవుణ్ణి వెతకడం నేర్చుకో. మీ యవ్వన దశలోనే మీరు దేవుణ్ణి వెతకడం నేర్చుకో. ప్రభువుని వెంటాడాలి, ప్రభువుని వెతకాలి. మీరు స్టడీస్ వరకు ఎంత కష్టపడతారు కదా, చదవడానికి ఎంత ప్రయాసపడతారు. ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తిన్నామంటే ఎంత ఆతురత తప్ప, బిర్యానీ పార్టీ ఈరోజు కదా, హోటల్కి వెళ్తున్నామని, లేదా ఒక మంచి ఫంక్షన్కి వెళ్తుంటే అక్కడ మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఎంత ఆసక్తిగా ఉంటాయి. వాటన్నిటికంటే మించి దేవుని యొక్క వాక్యం పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యం గుండెల్లో ఉండి, ఈ గుండెల్లో కనుక ఉండి అది పనిచేస్తే, వాక్యము మైండ్ వరకే రావద్దు. ఈ మైండ్ దగ్గర ఉండేటువంటి వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? గుండె లోతుల్లోనికి రావాలి. ఇక్కడ దిగట్లేదు. మన ప్రాబ్లం ఏంటంటే, వాక్యం వింటున్నాం మళ్ళీ పడిపోతున్నాం, వాక్యం వింటున్నాం ఎందుకో తెలుసా? రహస్యం ఇదే. చాలామంది ఎవరు అంటారు, అన్నా నేను వాక్యం వింటున్నాను కానీ అలా చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నావు? ఇక్కడ వింటున్నావు, ఇటు నుంచి వెళ్ళిపోతుంది, మైండ్ వరకే పని చేస్తాం. మైండ్ అన్ని చెప్పగలుగుతున్నావు, ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, అప్పచెప్పగలవు, పాటలు పాడగలవు, రాయగలవు, మాట్లాడగలవు, స్కిట్స్ వేయగలవు, పరిచర్య చేయగలవు, అన్నీ చేయగలవు, కానీ మైండ్ పని ఏం పని చేయట్లేదు మనకంటే మన స్పిరిట్ పని చేయాలి. అంటే దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మలోనికి వెళ్ళాలి, లేకపోతే మన హృదయం లోపలికి వెళ్ళాలి. అక్కడ మనం భద్రపరచుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? చాలా సింపుల్ డెమాన్స్ట్రేషన్ చెప్తాం. ఇట్లా చాలా సింపుల్ డెమాన్స్ట్రేషన్ మీకు తెలుసు కదా. ఇంకా డెమాన్స్ట్రేషన్స్ అన్ని చాలా జాగ్రత్త. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్, నీ నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్టు నా హృదయంలో నేర్చుకున్నాను వాక్యాన్ని ఉంచుతాను. ఇప్పుడు ఇది పాపం అనుకోండి, నన్ను వాక్యం హృదయం ఏమో వాక్యం. ఇప్పుడు పాపం చేయడానికి అపవాది ఎంత నుంచి నన్ను శోధిస్తున్నాడు, చెయ్యి పాపం చెయ్యి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటన్నమాట, ఇప్పుడు ఈ పాపం ఏం చేస్తుంది, నా దగ్గర రారా రా దగ్గర రావే రా, నువ్వు మామూలుగా వస్తావు రారా దగ్గర రారా. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే రావే, నువ్వేంటి ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఎలా ఎలా అనుకుంటూ వస్తున్నావు, మామూలుగా పరిగెత్తుకుందా. వాక్యం ఏం చేస్తుంది, వచ్చేస్తున్నాను. వాక్యం ఏం చేస్తుంది, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నేను పాపం చేయకుండా ఉన్నట్లు మనసులో కాదు నీ హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుంటే ఆ వాక్యం ఏం చేస్తుందట, పాపం వచ్చినప్పుడు పాపాన్ని నిరోధిస్తుంది. మళ్ళీ పాపం వచ్చినప్పుడు పాపాన్ని అడ్డుకుంటుంది. పాపం వచ్చినప్పుడు పాపాన్ని తోసివేసేస్తుంది. పాపం వచ్చినప్పుడు పాపాన్ని ఏం చేస్తుంది, దూరం చేసేస్తుంది. ఈ గుండెల్లో ఉండేటువంటి వాక్యం ఏం చేస్తుంది, పాపాన్ని దరిచేస్తుంది. మరి నీ గుండెలో ఉందా దేవుని వాక్యం, మనసు. గుండెలోకి దిగినాడు జీవితంలో వాడు పాపం చేసి తప్పు చేసి అర్థం. పాపం అంటే ఏంటో మళ్ళీ మీకు క్లాసెస్ మీకు చెప్తాను. మళ్ళీ మధ్యాహ్నం కూడా చెప్తాను. మధ్యాహ్నం క్లాసు మన భయం అంటే ఏంటి దానికి మీకు ఒక సిరీస్ పెట్టాను. అయితే ఈ సంవత్సరం మీకు ఉండేటువంటి సిరీస్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి, పాపమును నిరోధిస్తుంది, అపవాదిని నిరోధిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము ఈ 4 రోజులు మీరు నేర్చుకుంటున్నప్పుడు వాక్యాన్ని కేవలము మనసుతో మాత్రమే కాదు, మీ హృదయంలోనికి చొరబడేటట్టు మీరు ప్రభు దగ్గర ప్రార్థించాలి. అందుకే దావీదు ఏం చేశారు చెప్పండి, దావీదు గొలియాతు వచ్చినప్పుడు ఏం చేశారు, వడిసెలు తీసుకొని అందులో ఒక రాయి పెట్టి గిరగిరా 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 గిరగిర తిప్పి ఏం చేశారు, ఇస్త్రీ పట్టాడు. పట్టగానే ఏమైంది, అది దావీదు ముందు నసారు. గొలియాతు ముందుట తగిలగానే వాడు ఏమయ్యాడు, వెళ్ళగల బోర్లో పెట్టాడు. దావీదు వాక్యం ఎక్కడుంది దావీదు వాక్యం, మనసులో గుండెల్లో పెట్టాడు. హృదయం దాంట్లో, దేవా నీ మాటలు నాకు దొరుకుతాయి, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయకు, నీ వాక్యములు నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. చూసారు, అందుకే దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నాడు, దావీదు నా హృదయానుసారుడైన మనిషి. అందుకని మీ యవ్వన జీవితంలోని చిన్నప్పటి నుండి మీ ఫౌండేషన్ కనుక మరి సరిగా చాలా బలంగా కనుక మీరు వేసుకుంటారు, మీరు రాబోయేటువంటి కాలంలో దేవుని కొరకు బహుబలమైనటువంటి పాత్రలుగా మీరు వాడతారు. చాలామంది భక్తులు అనబడేటువంటి వాళ్ళు ఆరంభంలో చాలా చెడ్డగా తిరిగిన వాళ్ళు, చాలా హోప్లెస్ పీపుల్, వాళ్ళకి నిరీక్షణ లేదు, మా బ్రతుకులో చనిపోతే బాగుంటుంది అనుకుంటారు. కానీ చివరికి దేవుడు ఏం చేశాడు చెప్పండి, వాళ్ళ గుండెల లోతుల్లో దేవుణ్ణి తెలుసుకోవాలనే ఒక ఆతురత ఉంది వాళ్ళు. అందుకని ఈ సంవత్సరం మీకు పెట్టినటువంటి సిరీస్ ఏంటంటే ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్, యేసుక్రీస్తునందు మీకు స్వతంత్రత. ఆ స్వాతంత్రాన్ని మీరు ఎలా పొందుకోవాలి, యేసుక్రీస్తునందు స్వాతంత్రం మనం ఎలా పొందుకోవాలి, ఏ విధంగా పొందుకోవాలి అనే దానికి ఇంట్రొడక్షన్ ఈరోజు ఇంకొక వచనం చూపిస్తాను. చూడండి, మనం అందరం కూడా యోహాను రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువు. 31, 32. దొరికిందా? చదవండి. 8వ అధ్యాయం 31, 32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయనని చెప్పండి. ఏం జరుగుతుంది? సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయ. ఏంటి సత్యం? క్రీస్తే సత్యం.
తెలుసా? సత్యం అంటే ఎవరు? యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యం, నేనే జీవ. యేసే సత్యం, యేసుక్రీస్తే సత్యం. కనుక సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని కనుక మీరు వెతికి వెంటాడి ఆయనను ఎరుగుట కొరకు మీరు సమయాన్ని కనుక కేటాయించగలిగితే, మీరు ఆసక్తి కలిగి జీవిస్తారు. ఆ సత్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అనేకమైనటువంటి విషయాల నుంచి స్వతంత్రులు అవుతారు. క్రీస్తును ఎరిగి క్రీస్తును హృదయంలో ఎవరైతే చేర్చుకుంటారో ఆ క్రీస్తు అనేటువంటి సత్యం మిమ్మలను భయము నుండి స్వతంత్రులుగా చేస్తుంది, పాపము నుండి స్వతంత్రులుగా చేస్తుంది, కోపము నుండి స్వతంత్రులుగా చేస్తుంది, లోకాశల నుండి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ఈ లోక సంబంధమైనటువంటి తుచ్చమైనటువంటి అభిలాషల నుండి మీరు స్వతంత్రులు అవుతారు, సాతాను యొక్క భయము నుండి మీరు స్వతంత్రులు అవుతారు. క్రీస్తు ఎవరి హృదయంలో అయితే ఉంటారో వారి జీవితాలు ఏముంటాయి చెప్పండి? స్వాతంత్రం పొందుకున్న జీవితాలు. మీరు బానిసత్వం క్రింద ఉండనక్కర్లేదు. యవనస్తులైన వారు ఇంకా చాలామంది బానిసలుగా బ్రతుకుతున్నారు. అందుకే ఇక్కడ అంటారు చూడండి, ఎవడు బానిస? మనం 34 వచ్చి చదువుతాం. అదే అధ్యాయం 34 వచ్చి యోహాను సువార్త. అందుకే యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ఏమన్నాడు? పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసు. పాపం చేసినప్పుడల్లా, పాపం చేసే ప్రతివాడు పాపానికి ఏమవుతున్నాడు? దాసుడు అవుతున్నాడు. యేసుప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? మీ పాపాల్లోనే మీరు ఉండండి, ఇంకా బానిసలుగా జీవించండి అనొచ్చాడా? ఎందుకు వచ్చాడు యేసుప్రభు? 2000 సంవత్సరాల క్రితం మనలందరినీ పాపము నుండి విమోచించాలి, విడిపించాలి. డెలివరెన్స్, ఆ విడుదలని మనం పొందుకోవడం. అందుకని దేవునికి వాక్యం మనకి ఏం బోధిస్తుందనంటే, ఈ పాపము నుండి మనల్ని విమోచించటం. పాపం అంటే చాలా అర్థాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. పాపం అంటే ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నీవు క్రీస్తు కొరకు జీవించకుండా నీవు నీ కొరకే కనుక ఈ లోకంలో జీవిస్తావు, అది పాపం. పాపం అంటే ఇంకేవేవో చెప్తారు, అవి తర్వాత, అవన్నీ చిన్నవే చెప్పాలి. ఈవెన్ వ్యభిచారము, దొంగతనము, నరహత్య, ఈ పాపాలన్నీ పెద్ద గొప్పవి అనుకుంటారు. కానీ బైబిల్ దృష్టిలో, నా దృష్టిలోనైతే నేను స్టడీ చేసినంత వరకు ఆ పాపాలన్నీ అసలు చిన్న పాపం. అన్నిటికంటే భయంకరమైనటువంటి పాపాలు ఏంటంటే, నీవు నీ చిత్తమానుసారముగా జీవించు. నరకానికి వెళ్ళేది ఎవరో తెలుసా? దేవుడు చాలామందిని వీరందరూ నరకానికి వెళ్ళిపోతుంటే ఆ నరకానికి వెళ్ళిన వాళ్ళని అంటాడు. ఏమంటారంటే, మీరు మీ చిత్తమును చేసుకున్నారు. అంతేగాని మీరు వ్యభిచారం చేశారు కాబట్టి వెళ్ళరా, నీకు శిక్షరా, నువ్వు అబద్ధం ఆడవు కదా, నీకు శిక్ష. అట్లా వారు భూలోకములో చేసిన పాపాలను బట్టి దేవుడు శిక్ష విధించడు. అర్థమవుతుంది నేను చెప్పేది? మనం ఈ భూలోకంలో చాలామంది ఏమనుకుంటారంటే, మనం చేసిన పాపాలను బట్టి నరకానికి వెళ్తాం, మనం చేసే పుణ్యాలను బట్టి పరలోకం పోతాం. అవన్నీ తప్పుడు అవగాహన. నీవు చేసే పాపాలను బట్టి నువ్వు నరకానికి పోవు. నీవు చేసే పుణ్యకార్యాలను బట్టి నరకానికి పోవు. దేన్ని బట్టి నరకము, దేన్ని బట్టి పరలోకం దేవుడు విధిస్తాడంటే, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సిలువకు ఎవడైతే లోబడడో వాడు నరకానికి వెళ్తాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సిలువకు ఎవడైతే లోబడతాడో వాడు పరలోకం ఉంటాడు. తన కుమారుడిని ఎవడైతే నమ్ముకుంటాడో, తన కుమారుడిని ఎవడైతే తన హృదయంలో చేర్చుకొని కుమారుడు జీవించిన జీవితం, కుమారుని కొరకే తాను అప్పగించమని జీవిస్తాడో వాడు ఎక్కడుంటాడు చెప్పండి? ఎలాగో కుమారుని యొక్క సిలువకి తలొక్కకపోతే వాడు ఏం చేస్తాడు? ఇక మిగతా పాపాలన్నీ చేస్తాడు. కానీ వాడు చేసిన మొదటి పాపం ఏంటి? అసలు సిలువకు తలొక్కకుండా వెళ్ళిపోయాడు కదా వాడు. అందుకని వాడు చేయరాని కార్యములు చేస్తున్నాడు. అవన్నీ పాపమే, అవన్నీ తప్పే. కానీ ప్రాథమికంగా వాటిని బట్టి శిక్ష కాదు. అసలు ముందు నన్ను తృణీకరించావు కాబట్టి నీకు శిక్ష అయ్యాలి. అసలైనటువంటి పాపం ఏంటి? అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే, క్రీస్తును హృదయములో మనము చేర్చుకోవాలి, క్రీస్తు కొరకు మనం జీవించుకోవాలి, మన చిత్తాన్ని క్రీస్తునకు మనం అప్పగించుకోవాలి. నీ చిత్తాన్ని నీవు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే అది అన్నిటికంటే బహుభయంకరమైన పాపం. అందుకని మన చిత్తాన్ని మనం ఏం చేయాలి?
దేవుని యొక్క చిత్తముగా చేయమని మనం ప్రార్థించాం. చేస్తాం మనం అలా కూడా. ప్రార్థన చేస్తాం, మళ్ళీ మన చిత్తమే చేసుకుంటాం. అవునా? ప్రార్థన కూడా చేస్తాం. ప్రభా నీ చిత్తం జరుగును కాక, నీ చిత్తమే చేయాలి ప్రభు అంటాం, కానీ మళ్ళీ వెళ్ళిపోయి మనకి ఏది ఇష్టం అదే చేస్తాం. ఎందుకు ఇలా జరుగుతుంది మనకి అంటే, మనము సరిగా యేసుక్రీస్తులో ఉన్న ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేయట్లేదు. నిజముగా మనం విడిపించబడలేదు, నిజముగా మనం విడుదల పొందలేదు. అర్థమవుతుంది? నిజంగా మనం విడుదల పొందలేదు. అందుకే ఈ సంవత్సరం మీరందరూ కూడా మీరు ఏ విషయాల్లో మీరు బందీలేదు, మనుషుల యొక్క బానిసత్వం నుండి కూడా మీరు విడుదల పొందాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటాను, అక్కడ అంటారు చూడండి, 6వ అధ్యాయంలో అక్కడ అంటారు, మీరు మనుషులకు దాసులు కాకుండుడి అంటారు. చూడండి, అది కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనో లేకపోతే మొదటి పత్రికలో మనుషులకు దాసులు కాకుండా 5-6 అధ్యాయాలు ఉంటాయి చూడండి ఒకసారి. దొరికిందా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక లేకపోతే 2వ కొరింథీయులకు రాసిన విన్నమ్మా? మొదటి కొరింథీ 6:19. అది కాదు, మీరు మనుషులకు దాసులు కాకుండా 7:28. మొదటి కొరింథీయులు మొదటి కొరింథీ 7, అది కాదు, సెవెన్ 7:23. ఫస్ట్ కొరింథియన్స్, రైట్, కరెక్ట్. మొదటి కొరింథీ 7:23 అంటారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాదు. చూసారా? చాలాసార్లు మనం మనుషులు కూడా దాసులు ఉంటాం. ఈవెన్ అంటే ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా మీరు దాసులు ఉండడానికి వెళ్ళలేదు, బానిసత్వం కింద బ్రతకూడదు. అంటే ప్రభు ఏమంటున్నాడు, మీరు క్రీస్తుకు మాత్రమే దాసులుగా ఉండాలి, మారాలి. అంటే ప్రపంచంలో భయానికి మీరు దాసులుగా ఉండొద్దు, సాతానుకు దాసులుగా ఉండొద్దు, తర్వాత మనుషులకు దాసులుగా ఉండొద్దు, ఏ విధమైనటువంటి పాపానికి మీరు దాసులుగా ఉండడానికి వీలు. అందుకొరకు క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చినందుకు మనందరం కూడా ఏంటంటే, మనం వీటన్నిటి నుంచి విమోచించబడి దేవుడిచ్చేటువంటి ఆ ఫ్రీడమ్ని, ఆ స్వేచ్ఛని మనం ఎంజాయ్ చేయాలన్నమాట. ఆ స్వేచ్ఛను ఎప్పుడైతే మనం ఎంజాయ్ చేస్తుంటామో దట్ ఈస్ ద ట్రూ ఫ్రీడమ్. అర్థమవుతుందా? ట్రూ ఫ్రీడమ్. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆ ట్రూ ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే, మనం అందరికీ దాసులం అయిపోయి ఆ దాసత్వంలో మనం బ్రతుకుతూ బానిస బ్రతుకుల్లాగా బ్రతుకుతాం. యేసుప్రభుని నమ్ముకొని కూడా వీడు ఏం చేస్తున్నాడు, బానిసలాగానే బ్రతుకుతాడు. అందుకని మనం ఆ బానిసత్వం నుంచి మనం ఎలా విమోచించాలి? పాపం మాత్రమే కాదు, ఈవెన్ ఏ మనుషులకు మనం దాసులం. అంటే దేవుని యొక్క అధికారం క్రింద మాత్రమే జీవించాలి తప్ప ఏ మనుషుల యొక్క అధికారం క్రింద మనం జీవించాలి. అంటే దేవుడు నియమించిన అధికారం. అట్లాంటి నేను ఏ మనుషుల అధికారం కింద జీవించను కాబట్టి ఇంట్లో నుంచి నేను పారిపోతానని అనకండి ఇంటికి. అంటే దేవుడే తల్లిదండ్రుల యొక్క అధికారం కింద ఉండమన్నాడు. కాబట్టి తల్లిదండ్రులకు మీరు లోబడ్డము దేవుని అధికారానికి లోబడ్డం. తల్లిదండ్రులైనా లేకపోతే మీ స్కూల్ మాస్టర్స్ అయినా, కాలేజ్ మాస్టర్స్ అయినా, ఎవరైనా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన పని చేయమన్నప్పుడు మీరు ఆ పని చేయాలి. మీరు వారిని విసర్జించాలి, మీరు వారిని విడిచిపెట్టాలి. ఆ అధికారానికి మనం లోబడాల్సిన పని. దేవుని వాక్యానుసారముగా వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలని, వారు చెప్పేటువంటి మాటల్ని మనం అంగీకరించి వాటికి మనం లోబడాలి. అందువలన ఈ దినమున నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనసులో. తర్వాత ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, చాలాసార్లు మనం
చాలామంది ఏమనుకుంటారంటే దేవుని వాక్యం వింటే ఆశీర్వాదం అంటారు. అవునా? దేవుని వాక్యం వింటే ఆశీర్వాదం. దేవుని వాక్యం వింటే ఆశీర్వాదమా కాదు? చెప్పండి. మాట్లాడలేదు లేదు. దేవుని వాక్యం వింటే ఆశీర్వాదమా లేదు? ఆశీర్వాదం ఎక్కడుంది? బైబిల్లో చూపించండి. దేవుని వాక్యం వింటే ఆశీర్వాదం అని ఎక్కడుందో చూపించండి. ఇప్పుడే మీకు 50,000 ఇస్తాను. అలా ఉందా? దేవుని వాక్యం వింటే ఆశీర్వాదం ఉందా? అలాగా చర్చికి వెళ్తే ఆశీర్వాదం, బైబిల్ చదివితే ఆశీర్వాదం, ప్రార్థన చేస్తే ఆశీర్వాదం. అందులో లేదు ఆశీర్వాదం. చూడండి, మొదటి యోహాను క్షమించండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదువు. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ధన్యులు అంటే ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని అంటారు. బ్లెస్సింగ్ ఎప్పుడు వస్తుంది మనకు? బ్లెస్సింగ్ అంటే చదవాలి, వాటిని విని, దేవుని వాక్యాన్ని చదివి వాటిని మనం విని వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి, గైకొనాలి. సో బ్లెస్సింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందని రాయబడింది ఇక్కడ మనకి. దేవుని వాక్యాన్ని చదివితే ఆశీర్వాదం రాదు అంటే, ఆ చదివితే ఆశీర్వాదం రాదని చెప్పి చదవడం మానేయకూడదు. అంటే ముందు చదవాలి కంపల్సరీ. చదివిన తర్వాత ఏం చేయాలి? దానిని విని, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు. ఆ వాక్యాన్ని మనం గైకొనాలి అంటే దానిని ప్రాక్టికల్గా మనం లోబడాలి వాక్యాన్ని. ఎప్పుడైతే వాక్యానికి మనం లోబడి జీవిస్తుంటామో అప్పుడు నీకేమొస్తుంది చెప్పండి? ఆశీర్వాదం వస్తుంది. చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యానికి లోబడరు. మరికొంతమంది వాక్యాన్ని వింటారు, చూడండి, విని కనుక మనం దాన్ని విడిచిపెడితే ఏం జరుగుతుంది? ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు, అంతే, వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చాలు. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు, మనము విన్నటువంటి వాక్యాన్ని మనం విడిచిపెడితే ఏమవుతాం? చెప్పాలి. విన్న వాక్యాన్ని మనం విడిచిపెడితే ఏమవుతాం? చెప్పకపోతే వదిలిపెట్ట. ఇక్కడే ఉంది కదా, మా చాలా సింపుల్గా ఆన్సర్. మాట్లాడు. మనం విన్న వాక్యాన్ని విడిచిపెడితే ఏమవుతాం? కొట్టుకు వెళ్తామా? ఏ కొట్టు? కిరాణా కొట్ట, బట్టలు కొట్ట? చెప్పండి, మీతో చెప్పిద్దాం. వినిన వాక్యాన్ని విడిచిపెడితే నామకాలు చూస్తారేట్రా? బైబిల్లో చూడండి ఏమన్నది. చెప్పండి అమ్మా, తప్పేం లేదు, కరెక్టే. గట్టిగా చెప్పండి, నోరు రావట్లేదండి. మీళ్ళలో కూడా అలానే ఉంటారా? అమ్మ అన్నమేనట, అమ్మ అన్నమే, వెళ్ళి మాట్లాడతారా? చెప్పండి, కంప్లీట్ చేయండి. వినిన వాక్యాన్ని విడిచిపెడితే ఏమవుతాం? మీరు గొనుగుతున్నారా, సనుగుతున్నారా, మీరు తిట్టుకుంటున్నారా? లోపల చదవండి, అక్కడ ఏముంది? బైబిల్ స్టడీ చెప్పండి, ఎవరైనా ఒకరికి చెప్పండి. చెప్పండి అమ్మా, ఎందుకు గొలుపుతున్నారు? సిగ్గుపడకండి, కొద్దిమంది ఉన్నారు కదా. ధైర్యం లేదా మీకు ఎవరికి? అయ్యయ్యో, చెప్పండి, అక్కడ ఏం చెప్పిపోయి మళ్ళీ చదవండి. ఏమర్థమైంది? చెప్పండి, ఏమర్థమైంది? వినిన సంగతులను విడిచిపెడితే ఏమవుద్ది? ఏమవుద్ది? నశించిపోతామా? ఏముంది?
అంతే. చెప్పట్లేదు వీళ్ళు. అక్కడే ఉంది కదమ్మా, నేను కొత్తగా మిమ్మల్ని ఆలోచించి చెప్పమంటలేదు, ఉన్న వాక్యం చదవమన్నా. వినిన సంగతులను మనం విడిచిపెడితే ఏమవుతాం? మనం కొట్టుకుపోతాం. ఇప్పుడు మనం ప్రతిసారి ఎందుకు కొట్టుకుపోతున్నాం? జయం రావట్లేదు అని ఎందుకు అంటున్నామంటే, వాక్యం వింటున్నాము, మళ్ళీ ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేస్తాం. ఆదివారం వాక్యం వింటాం, విడిచిపెడతాం. అందుకే వారం అంతా కొట్టుకుపోయాం. మళ్ళీ ఆదివారం వాక్యం వింటాం, విడిచిపెట్టేస్తాం. అందుకని వారం అంతా కొట్టుకుపోయాం. ఎంతవరకు కొట్టుకుపోతున్నాం? 2019 సంవత్సరం అంతా కొట్టుకుపోయాం. 2020 సంవత్సరం మళ్ళీ కొట్టుకుపోతూనే ఉంటాం. అది జరుగుతుంది. వినిన సంగతులను మీరు విడిచిపెడితే, కాబట్టి వినిన వాటిని ఏం చేయాలి? మీరు గట్టిగా చేపట్టాలి. మిమ్మల్ని అందరినీ ఒకవేళ నేను భయంకరంగా ఒక బూతు మాట తిట్టాను అనుకోండి, ఎవరైనా లేదు వేరే వాళ్ళు ఎవరైనా తిట్టారనుకోండి, ఆ ఫోన్లో అని అంటారా? అబ్బే, అంత దూరం అక్కర్లేదు. మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, అక్కకి 10,000 రూపాయలు పెట్టి ఒక మంచి డ్రెస్ కొని, చెల్లికి అసలు 1000 రూపాయలు కూడా పెట్టి కొనకుండా ఆ రోడ్డు మీద ఉండేటువంటిది ఒక 200 రూపాయలు పెట్టి ఒక డ్రెస్ కొన్నారనుకోండి, ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారా? అలాంటి విషయాల్లో మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటారు. కానీ వాక్యం విషయంలో ఎందుకు పట్టుకోరు? అంటే మనం భౌతికమైనటువంటి నశించిపోయి కృషించిపోయి వాటి విషయాల్లో మనం చాలా శ్రద్ధ కలిగి ఉంటాం. కానీ నిత్యమైనటువంటి దేవుని వాక్యం విషయంలో మనం అంత శ్రద్ధ పెట్టాలి. కాబట్టి మీ దృష్టి ఇక నుండి ఏమవ్వాలి? ఈ నశించిపోయేటువంటి లోకమును దాని ఆశయు ఏముందని బైబిల్ కంప్లీట్ చేయండి. ఏంటి మీరు అందరూ ప్రయాణాలు చేసి నిద్రపోకుండా వచ్చారా? ఆకలేస్తుందా? వదిలేస్తాను, 4 గంటలకు వదిలేస్తాను నేను బాబు. ఏమని చెప్పండి? లోకమును దాని ఆశయం. భయపడుతున్నారండి ఈసారి? నేను ఏమైనా కొంచెం మారిపోయానా ఏమా? నేను బాగా తెల్లబడ్డాను కదా, అందుకే మీరు గుర్తుపట్టట్లేదు. చెప్పండి, లోకమును దాని ఆశయం. గట్టిగా చెప్పాలి. లోకమును దాని ఆశయం. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కడుందా వచనము? వచనం చదవండి, ఎక్కడుంది? చెప్పగలరా వచనం ఎక్కడుందో కనీసం? ఎవరు చెప్తున్నారు? యవనస్తులే చెప్పాలి, పెద్దలుగా చెప్పండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, 17లో ఉంటుంది. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చు. జాగ్రత్త. ఇప్పుడు వినాలండి, మనం ఇంట్లో ఒక మసిగుడ్డు ఉంది, అది బాగా మురిగైపోయిన తర్వాత అమ్మ అంటే దాన్ని పారేయండి అన్నారు. మనం పారేసేటువంటి మసిగుడ్డని ఎవరైనా ఉతికి సరిపెట్టి దాన్ని బాగా ఆరబెట్టేసి ఇస్త్రీ చేసి పారేస్తామా? అట్లా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు వాడేసినటువంటి హ్యాండ్ కర్చీఫ్ ఇది చీది బాగా పాడైపోయింది, మురికైపోయింది, దాన్ని అలా పారేయాలి. పారేసే దాన్ని ఎవడైనా ఉతికి బాగు చేసి ఇస్త్రీ చేసి పాడేస్తాడా? ఏం చేస్తాం? ఈ లోకమంతా అంత భయంకరమైనటువంటి కంపుతో కూడా లోకమంతా గతించిపోయేది. ఎవ్రీథింగ్ ఈజ్ పెరిషింగ్ ఇన్ ద వరల్డ్ అని అంటారు. అంతా కూడా గతించిపోతుంది. ఆ గతించిపోయేటువంటి మన వస్తువులు గతించిపోతాయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గతించిపోతాయి, మన చదువులు గతించిపోతాయి, మన ఉద్యోగాలు గతించిపోతాయి, ఈవెన్ మన శరీరం కూడా కృషించిపోతుంది, క్షీణించిపోతుంది. ఈ క్షీణించిపోయేటువంటి నీ శరీరం యొక్క అందం గురించి ఎక్కువగా పట్టించుకోనక్కర్లేదు. అలా చెప్పేసి స్నానాలు చేయకుండా వారాలు ఉండకండి, బట్టలు ఉతుక్కోకుండా ఉండకండి. బట్టలు ఉతుక్కుంటాం, కానీ ఏం చేస్తాం? ఈ కృషించిపోయి నశించిపోయేటువంటి ఈ శరీరానికి వేలకు వేల ఫేషియల్లు, వేలకు వేల రూపాయలతో కూడిన ఫేషియల్లు ఆడపిల్లల ప్రాముఖ్యం. దానికి ఎక్కడికి వెళ్తారు కదా, మంగళ షాప్కి వెళ్తారు చూడండి. ఆడవాళ్ళు మంగళ షాప్ని ఏమంటారు? దానికి చాలా మంచి పేరు పెట్టారు, బ్యూటీ పార్లర్. తర్వాత ఈ మధ్య మగాళ్ళు కూడా వచ్చింది, మగాళ్ళ మంగళ షాప్ అంటే చాలా పెట్టుకుంటుందని చెప్పేసి మెన్స్
బ్యూటీ పార్లర్. బైబిల్ ఏం చెప్తుంది? నీ అందమంతా ఏమవుతుంది? గతించిపోయేది. లోకమును దాని ఆశయు గతించిపోవును. గతించిపోయే వాటిని వెతకొద్దు, గతించిపోయే వాటి కొరకు ప్రయాసపడద్దు, గతించిపోయే వాటి కొరకు బాధపడద్దు, గతించిపోయేటువంటి వాటి గురించి చింతపడద్దు, గతించిపోయేటువంటి వాటి కోసం అసలు మనం ప్రయాసే పడద్దు. ఒకతను బాగా మీరు చదువుకున్నారనుకోండి, పెద్ద డాక్టర్ అయ్యారనుకోండి, హాస్పిటల్కి నువ్వు ఒక డైరెక్టర్ అయ్యావనుకోండి, 60 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ ఏమంటుంది? గవర్నమెంట్ 60 సంవత్సరాల తర్వాత నువ్వేమవ్వాలి? నువ్వు పెద్ద డైరెక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా 60 సంవత్సరాల తర్వాత ఏమంటారు? ఏంటి అంతా డల్గా ఉన్నారేంటి? నా బాధ మీకు చాలా బాధగా ఉంది. గవర్నమెంట్ ఏమంటారు? నువ్వు రిటైర్ అంటే దిగో అని దిగిన డోరుకుంటా చొక్కబట్టు లాగిపోయి అంటే నువ్వు మా సంస్థకి పనికి. ఎందుకని? నీ పోస్టు, నీ యొక్క శక్తి సామర్థ్యాలు గతించిపోయినాయి కనుక. చూపు మందగించింది, మతిమరుపు వచ్చేసింది. ఒక ట్యాబ్లెట్ ఇంకో ట్యాబ్లెట్ రాశారంటే జనాలు కుప్పలు దగ్గర ఆలో వచ్చినట్టుగా చచ్చిపోతారు. అందుకే నువ్వు హాస్పిటల్ నువ్వు పనికిరా. ఇంజనీర్ వయసు నువ్వు మంచి మంచి బిల్డింగ్లు కట్టాల్సిన వ్యక్తిని ఏమాత్రం చిన్న తేడా వచ్చిందంటే నీ డిజైన్లో మొత్తం ప్రాజెక్ట్ అని కూలిపోతాయి. కాబట్టి నువ్వు మా ఇంజనీరింగ్ కంపెనీకి పనికిరా. టీచర్లు అయితే ఏమంటారంటే మీరు టీచర్లు కాబట్టి మీరు ఒక పాఠాన్ని ఇంకో పాఠం చెప్పారనుకోండి, ఏమంటే మామూలుగా మంచి నీతి పాఠం చెప్పబోయి ఏదో లవ్ స్టోరీ చెప్పారనుకోండి, ఉన్న ఆడపిల్లలు మగపిల్లలు అందరూ లేచిపోయారనుకోండి, స్కూల్ పరిస్థితి నీకు అసలు కూర్చుంటే లేవలేదు, నిలబడితే కూర్చోదు, కళ్ళు సరిగా కనబడవు, చెవులు వినబడవు, ప్రతిసారి అడుగుతావు. అందుకని నువ్వు మా స్కూల్కి టీచర్గా లెక్చరర్గా పనికిరావు, రిటైర్డ్. ఏం వాల్యూ చెప్పండి? విలువ ఉందా? మరి విలువ లేని వాటి కోసం మేము చాలా కష్టపడుతున్నాము, కాలేజీకి వెళ్తున్నాము, చదువుతున్నాము, డబ్బులు ఖర్చు చేస్తున్నాము, గంటలు చదువుతున్నాము, మార్కులు రాకపోతే నిరాశ పడిపోతున్నాము, మార్కులు వస్తే ఆనందం పడిపోతున్నాము, వాటిని సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ నిత్యత్వము ఉండబోయేది ఆత్మ కోసం ఎంతగా నీవు ప్రయాసపడుతున్నావు? నీ ఆత్మ ఎంతకాలం ఉండబోతుంది చెప్పండి? నిత్యం ఉండబోతుంది. అయితే పరలోకం ఆర్ నరకం. నరకంలోనైనా ఉంటుంది, లేకపోతే మొత్తం మీద ఆత్మ మాత్రం నిత్యం. నీ నిత్యత్వము ఎక్కడ ఉండబోతుంది? నిత్యము ఉండబోయేటువంటి నీ ఆత్మ కోసం నీవు ఎంత శ్రద్ధ వహించి ఎంత ప్రయాసపడతావు? మార్పులు రాకపోతే మరీ నమ్మకం. అది శాశ్వతమే కాదు, చదువు శాశ్వతం కాదు, ఉద్యోగం శాశ్వతం కాదు, అందం శాశ్వతం కాదు. బైబిల్ అనేది సుందరములైన మీ అవయవములకు మరీ ఎక్కువ సౌందర్యము అక్కరలేదు అంటే అర్థం ఏంటి? మీరే అందగాడు కాబట్టి మీకు బ్యూటీ పార్లర్లు, గేర్లర్లు అవసరము. మా అయితే కొంచెం పేరలు అవసరం, నాకు కొంచెం కోడలు అవసరం, కొంతమంది కోడలు కూడా అక్కర్లేదు. మీ ముఖాలు చాలా అందమైన ముఖాలు అన్నాడు కదా. సుందరమైన మీ అవయవములకు మరీ ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఎందుకు అవసరమే అంత డబ్బు కలిగేటువంటి మళ్ళీ ఏం రాస్తున్నారంటే ఈ హెయిర్ స్టైల్ మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ షాప్కి వెళ్ళిపోయి కథలు తెచ్చుకుంటారు. విషయం చెప్తున్నా, మా పిల్లలు నేనే కథలు చేస్తాను, జుట్టు కథలు చేస్తాను నేను. మీకు తెలియదు నా సంగతి. మీకు ఎవరైనా కావాలంటే కావాలి ఖర్చు కథ తీసుకుని మొత్తం కట్టి జుట్టు నేను చాలా నీటి కట్ చేస్తాను. రూపాయి ఇవ్వడానికి మనం ఏం చేస్తున్నాము? వాడు ఊరికి నా జుట్టు పట్టుకుని ఇలా యూట్యూబ్లో కట్ చేసినందుకు, నాకు ఇంగరాజు ఇలా తిరిగినందుకు 450 4 ఇచ్చేస్తాం మేడం. అమ్మా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి ఎంత 4 మేము ఇచ్చేస్తాం. అది అశాశ్వతమైనది, వాటి వరకు పెద్ద ప్రయాసపడాల్సిన పని లేదు. నీ ఆత్మ నిత్యమైనది. నిత్యం ఉండబోయేటువంటి ఈ జీవితం కొరకు నీవు ప్రయాసం. దీనికోసం సీరియస్గా ఉండాలి. ఇందులో నుంచి నువ్వు విమోచించబడాలి. దేవా నా ఆత్మను విమోచించు. నేను నీకు ఇచ్చేటువంటి ఆ ట్రూ ఎంజాయ్మెంట్, ట్రూ ఫ్రీడమ్ని నేను ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ చెప్పాలంటే ఈ కళాశాలలు, ఉద్యోగాలు, ఈ వ్యవహారాలన్నీ కూడా చాలా బంధకాలు. ఈ మధ్య ఒక ఆయన, నేను నా భార్యను వదిలేసి సంపూర్ణంగా బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను సార్. అంత మంచి పని చేస్తున్నాను అంటే మామూలు స్థాయిటువంటి భార్య ఉండలేదు. ఎంతకాలం ఉంటాడు? మాకేం వింటూ ఉండదు.
భార్య విషయంలో బైబిల్ చెప్పట్లేదు, కానీ కొంచెం దూరంగా ఉంటాను, ప్రార్థన చేసుకోవాలి, ఆటంకంగా ఉంటారు, కొంతకాలం శిష్యరికం చేయడం. అందుకని ఇవన్నీ కూడా బంధకాలు. ఈ బంధకాల నుంచి మనం విమోచించాలి. అందుకని లోకము దాని ఆశయం గతించుకోవచ్చున్నవి కనుక మీరు ఏం చూడాలంటే ఇవన్నీ కూడా గతించిపోయేవే. ఒక దినానికి సూర్యుడు చంద్రుడు కూడా ఏమవుతాడు? పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. ఆకాశం అందరి శక్తులు కదిలించబడతాయి. నక్షత్రాలు రాలిపోతాయి. చంద్రుడు ఎరుపెక్కుతాడు. సూర్యుడు నలుపు అవుతాడు. భూమి ఏమవుతుంది? పంచభూతములు భూమి, గాలి, నీరు ఇవన్నీ కూడా ఏమవుతాయట? అవి లయం కావు. ఇదంతా కూడా నశించిపోతుంది. మానవుల యొక్క గొప్పతన నశించిపోతుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ అది పాస్టింగ్ చేయడం గతించిన కాలం. ఏమన్నా ఇప్పుడు కూడా అలెగ్జాండర్ ఉన్నాడా? లేడు. అలెగ్జాండర్ ది గ్రేట్ అది పాస్టింగ్ సైకిల్ తీసిపడేసి. రామాకిండు రావణ పాస్టర్స్ అవునా? రామాకిండు రావణ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ కనుక పడిపోతుంది అంతే. ఇప్పుడు వచ్చి రాముడు ఏమనుకున్నాడు? నేను రాములాగా భీములాగా ఉండాలనుకోకు, యేసు ప్రభులాగా ఉండాలనుకో. ఏది అంటే ఏది నిత్యమైనది, ఏది మాన్యమైనది, ఏది ఖ్యాతి కలదు వాటి మీదనే మీ మనసు లగ్నం చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మాట చూపించి నేను క్లోజ్ చేస్తాను. మనకు లంచ్ టైం అవుతుంది. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధుడైనటువంటి పౌలు ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 4వ అధ్యాయము 8వ వచనం చదువు. 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, చూడండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఈ వచనం మిమ్మల్ని పట్టాలి, మిమ్మల్ని జలగలాగా పట్టాలి. ఈ వచనం జలగలాగా పట్టి పీడించాలి. ఏవి ఏమంటున్నాడు ఇక్కడ? వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మీ మనసంతా సింగిల్ మైండెడ్నెస్, ఏక మనస్సు కలిగి మీరు ఆలోచించాలి. దేని గురించి ఆలోచించాలి? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. ఇవన్నీ ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి అని అంటే ఇవన్నీ కూడా పరసంబంధమైనవన్నీ, ఖ్యాతి గలవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, వీటన్నిటి మీద న్యాయమైనవి, సత్యమైనవి, మాన్యమైనవి కనుక వీటి మీద మాత్రమే మీరు ధ్యానం ఉంచుకోవాలి. అలా అని చెప్పేసి చదువులు మానేయమని కాదు. చదువుకునే చదువులు చదువుతారు, అందులో పాస్ అవుతున్నారో ఫెయిల్ అవుతున్నారో పక్కన పెట్టేయడం, వాటి కొరకు ప్రార్థన చేయడం కాదు. మీరు ప్రభా నన్ను క్లాసులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చాను ప్రభా, నేను చాలా పెద్ద డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను ప్రభా, నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలి, అందులో అవన్నీ వేస్ట్ అవ్వాలి. ఒకవేళ వస్తే నీ మామూలుగా చదువుతుంటే వచ్చిందనుకో మంచి సంతోషమే, చేయండి, పర్వాలేదు. కానీ నీ ధ్యానం ఎక్కడ ఉండాలి? వాటి మీద కాదు. మామూలుగా చదువుకుంటూ పోతుంటావు, వాటి మీద కాదు నీ ధ్యానం. నీ ధ్యానం ఎక్కడ ఉండాలంటే మాన్యమైనవి, ఖ్యాతి గలవి, నిత్యమైన వాటి మీద నువ్వు ధ్యానం ఉంచాలి. ఇవన్నీ తాత్కాలికమైనవి, అవసరం కొరకు మనం చేస్తాం, మనం భోజనం చేస్తాం. అలా అని చెప్పేసి మాన్యమైనవి భోజనం పరలోక సంబంధమైనది కాదు కాబట్టి అని మానేస్తే చచ్చూరుకుంటాం. భోజనం తినాలి, బట్టలు వేసుకోవాలి. అర్థమవుతుందా? ఇవి బట్టలు పరలోకం ఉండవు కదా, అందుకని నేను తీసేస్తానని అట్లాంటి పిచ్చి పనులు చేయదు. ఇది అవసరం. బట్టలు వేసుకుంటాం, భోజనం చేస్తాం, నిద్రపోవాలి, అవసరం. కానీ నీ మనసు ఎక్కడ ఉండాలన్నమాట? ఖ్యాతి గలవి, ధ్యానం, న్యాయమైన వాటి మీద మీరు మనస్సు పెట్టండి, ధ్యానం ఉంచండి, మెడిటేట్ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడేమవుతుందంటే మీరు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని, సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయండి. ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. మనలో ఎవరైనా చెప్పగలమా? ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద ట్రూ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. నేను ప్రతిరోజు చెప్పగలను, ఇప్పటికీ చెప్పగలను. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద ట్రూ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్.
ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. ఐఎమ్ నాట్ స్లేవ్ టు ఎనీథింగ్, ఐఎమ్ నాట్ స్లేవ్ టు ఎనీవన్. నేను ఎవరికి బానిసను కాను, ఏ వ్యవస్థకి బానిసను కాను, దేనికి నేను బానిసను. ద లార్డ్ హ్యాస్ కంప్లీట్లీ రిడీమ్డ్ మీ. నన్ను విమోచించాడు. ఆ విమోచనని నేను అంచెలంచెలుగా ఎంజాయ్ చేస్తాను. అందుకని ప్రేమని ఎవరు పెట్టారు? మీరు కూడా దేవుడిచ్చేటువంటి యేసుక్రీస్తునందు ఉన్నటువంటి నిజమైన స్వాతంత్ర్యమును మీరు పొందుకొని మీరు నిజముగా మీ జీవితాలని ఆనందించాలి. అంతేగాని ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖంలాగా అలా ముఖం పెట్టేసి ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు, మార్కులు తగ్గిపోతే బాధపడడం, మార్కులు పెరిగితే చాలా ఆనందించడం, అట్లా చేయకూడదు. అర్థమవుతుంది? ఒక యవనస్తుడు చాలా ఆనందంగా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత డాడీ నీకు గుడ్ న్యూస్ అన్నాడు. డాడీ నీకు గుడ్ న్యూస్ అన్నాడు. ఏంట్రా నాకేంట్రా గుడ్ న్యూస్ అంటే, అదే డాడీ మీరు పరీక్ష పాస్ అయితే, పరీక్ష కనుక నేను పాస్ అయితే నాకు ఒక 2,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా. అవును ఇస్తానన్నారు. మీ గుడ్ న్యూస్ ఏంటంటే నేను పరీక్షలో ఫెయిల్ అయ్యాను అంటే మీకు 2,000 రూపాయలు మిగిల్చారన్నాడు. పరీక్షలో ఫెయిల్ అయిపోయి 2,000 రూపాయలు మిగిల్చాడు. నీకు 2,000 రూపాయలు మిగలడము గుడ్ న్యూస్ అనమాట. చాలామంది పేరెంట్స్ కూడా మార్కులు రాకపోతే ఊరుకోరు, కొడతారు, తిడతారు. అట్లాంటి వాళ్ళు పట్టించుకోనక్కర్. మీరు పడేటువంటి కష్టం పడండి నమ్మకంగా. క్రీస్తును కనుక మీరు నిజముగా ఎరిగి మీ హృదయంలో చేర్చుకుంటే మీ చదువుల్లో కూడా మీరు బాగా ఉండగలరు, బాగా చదవగలరు. నిజమైనటువంటి ట్రూ క్రిస్టియన్ అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. పర్ఫెక్ట్గా నిద్రపోతాడు, పర్ఫెక్ట్గా డిసిప్లిన్ కలిగి ఉంటాడు. తన చదువుల్లో కూడా కొరతలు ఉండవు, లోపాలు ఉండవు. అన్నీ చాలా జాగ్రత్తగా చదువుకుంటాడు. అన్ని విషయాల్లో రేమండ్స్ డ్రెస్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూడు, ద కంప్లీట్ మ్యాన్ అని ఇస్తుంటారు కదా. ఆ రేమండ్స్ సూట్ వేసుకున్నటువంటి వాడు ది కంప్లీట్ మ్యాన్. క్రీస్తు నీలో ఉంటే నీవు పరిపూర్ణురాలుగా నువ్వు జీవించాలి. అర్థమవుతుందా? అన్ని విషయాల్లో నీకు క్రమశిక్షణ వస్తుంది. ప్రతి విషయంలో నువ్వు చాలా. అందుకని తన పనిలో నిపుణత గల వాళ్ళని చూసి వాడు రాజుల ఎదుట నిలబడగలడు. అలాంటి మరి నిజమైనటువంటి ఆ ఫ్రీడమ్ని మనం పొందుకోవాలంటే మనం సత్యమును మనం ఎరగాలి. సత్యమును ఎరిగినప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇంకా మరికొన్ని విషయాలు, మరి ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అనేది మధ్యాహ్నం వీలైతే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఆ సత్యాన్ని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి మనం వేటిని మనం ధ్యానించకూడదు, వేటిని మనం ధ్యానించాలి. ఈ లోకము దాని ఆశయు గతించిపోతున్నది. గతించిపోయే వాటి మీద ధ్యానము ఉంచొద్దు. నిత్యమైన వాటి మీదనే మనము ధ్యానించాలి. తల్లు వచ్చండి ప్రార్థన చేసి దేవుడి తన వాక్యాన్ని మన వెనుకల్లో గురించి